Hello students, welcome to Sandy Academy of Mathematics YouTube channel. So in the previous video we are discussing about top 5 important questions for all competitive exams part 5. So students, మనం లాస్ట్ వీడియోలో టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సిరీస్లో భాగంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. సో 5 పార్ట్స్ని డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం 6th పార్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ మన వీడియోస్ని వాచ్ చేసి లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే శాండీ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ప్రపంచంలోనే పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది అని అంటున్నారు. సో ఆప్షన్స్ గమనించండి. ఖరగ్పూర్, గోరఖ్పూర్ అండ్ బిలాస్పూర్, హుబ్లీ. ఓకేనా? లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ హుబ్లీ. ఓకేనా? హుబ్లీ అనే ప్రాంతంలో ఉంది. సో కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ ప్రాంతంలో, కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ రైల్వే స్టేషన్లో ఉన్న ప్లాట్ఫామ్ ప్రపంచంలోని అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్. 1.5 కిలోమీటర్స్ సుమారుగా రాశాను. 1.5 కిలోమీటర్స్, కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అంటే 1.503 అలా ఉంది. ఓకే, సో ఇది కర్ణాటక రాష్ట్రంలో. ఓకే, దీని తర్వాత రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఉంది కదండి, అది రెండవ స్థానానికి వెళ్ళింది, గోరఖ్పూర్ అన్నమాట. ఓకే, సో ఇక మూడవ స్థానంకి వచ్చేటికి కేరళ రాష్ట్రం ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి కొల్లాం జంక్షన్ స్టేషన్ 1.1 కిలోమీటర్స్తో మూడో స్థానంలో ఉంది. సో కొంచెం సెకండ్ స్థానంలో ఉన్న గోరఖ్పూర్ 1.3 కిలోమీటర్స్ ఉంది. సుమారు విలువ కొంచెం మీటర్స్తో కొంచెం అటు తేడా ఉంటుంది, నేను ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, మీకు గుర్తుండాలని చెప్తాను. 1.5 కిలోమీటర్స్తో హుబ్లీ ప్రారంభ స్థానంలో ఉంటే, రెండవ స్థానంలో గోరఖ్పూర్ ఉంది, మూడవ స్థానంలో కేరళ రాష్ట్రంలో కొల్లాం జంక్షన్ స్టేషన్ ఉండడం జరిగింది. ఇక నాలుగవ స్థానంలో ముంబైలోని ఖరగ్పూర్ అనేది ఉంది. ముంబైలోని ఖరగ్పూర్ అనేది నాలుగవ స్థానంలో ఉంది. ఓకే, సో బిలాస్పూర్ వచ్చి ఏంటంటే 833 మీటర్స్, లెస్ దెన్ 1 కిలోమీటర్ ప్లాట్ఫామ్లో కలిగి ఉంది. ఓకే, సో ఎవరైనా మిమ్మల్ని ప్రపంచంలోని పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉందంటే ఏం చెప్పాలండి? హుబ్లీ. ఏ స్టేట్లో ఉంది? కర్ణాటక స్టేట్లో ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5 వరుస సంఖ్యల సగటు 29 అయిన కనిష్ట మరియు గరిష్ట సంఖ్యల లబ్ధము ఎంత? 5 వరుస సంఖ్యల సగటు 29. చూడండి, ఇక్కడ ఫస్ట్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నారు. 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క సగటు, యావరేజ్ అండి. 29 అయితే చిన్న సంఖ్య కనిష్టము, పెద్ద సంఖ్య గరిష్టము. ఈ రెండు సంఖ్యల లబ్ధము ఎంత అంటున్నారు. ఓకేనా? సో ఎప్పుడైనా వరుస సంఖ్యలు ఇచ్చినప్పుడు కరెక్ట్గా మధ్య సంఖ్య, మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 సంఖ్యలు ఉన్నాయి కదా, అందులో కరెక్ట్గా మధ్య సంఖ్య, దీని విలువ సగటుకు సమానము. ఎప్పుడైనా సరే 5 వరుస సంఖ్యలు కానీ, 7 వరుస సంఖ్యలు కానీ, 9 వరుస సంఖ్యలు కానీ వస్తే కరెక్ట్గా మధ్య ప్లేస్లో ఏది ఉంటుందండి? సగటు ఉంటుంది. అంటే ఇక్కడ ఉండే సంఖ్య ఎంత? 29. సో వరుస సంఖ్యలు కాబట్టి నెక్స్ట్ ఎంత అవుతుంది? 30. దాని తర్వాత 31. ఓకే, వెనక్కి వెళ్తే 28, తర్వాత 27. ఇప్పుడు నేను ఏమడుగుతున్నారు? అతి చిన్న సంఖ్యకు అతి పెద్ద సంఖ్యకు ఓకేనా లబ్ధం అంటున్నారు. అంటే 27 ఇంటూ 31 అన్నమాట. సో 837 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ 1. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తి తను ఉన్న స్థానము నుండి 9 కిలోమీటర్లు తూర్పుకు ప్రయాణించి అక్కడ నుండి ఉత్తరమునకు 40 కిలోమీటర్లు ప్రయాణించి తన గమ్యస్థానమును చేరుకొనును. అయిన ప్రారంభ స్థానము నుండి గమ్యస్థానముకు గల కనిష్ట దూరం ఎంత? A man traveled 9 kilometers towards east. After then 40 kilometers north to reach his final destination. Then what is the shortest distance between its initial position to final position? ఓకేనా? సో ఒక వ్యక్తి చూడండి, జస్ట్ డయాగ్రామ్ ఇస్తాను. ఇలా ఒక ప్రాంతంలో ఉన్నాడు, ఏ అనే ప్లేస్లో.
ఇక్కడ నుంచి నార్త్కి వెళ్ళాడు. చూసుకోండి, మీకు తెలిసే ఉంటుంది దిక్కులు, మళ్ళీ వేస్తున్నాను. ఓకేనా, ఇది ఈస్ట్, ఓకే, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. మీరు పైకి వెళ్ళారు అని అంటే కనుక నార్త్కి వెళ్ళినట్టు, రైట్కి వెళ్ళారంటే ఈస్ట్కి వెళ్ళినట్టు, లెఫ్ట్కి వెళ్ళారంటే వెస్ట్కి వెళ్ళినట్టు. సో ఏ నుంచి బికి 9 కిలోమీటర్లు అంట. సో ఇక్కడ నుంచి నార్త్ పైకి వెళ్ళాడు, ఎన్ని కిలోమీటర్లు? 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అతని డెస్టినేషన్కి వెళ్ళాడు. సో ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే కర్ణం అవుతుందండి. ఇక్కడ గుర్తుంటుంది, కర్ణం అంటాం కదా, ఇది షార్టెస్ట్ డిస్టెన్స్, ఇది 90 degrees అనుకుంటాం. సో మనకు తెలుసు AC స్క్వేర్ ఈక్వల్ టు 9 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్. ఎలా? పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము కర్ణము వర్గము ఈక్వల్ టు మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తము. సో AC ఈక్వల్ టు 41. అదే మనకు కనిష్ట దూరం అవుతుంది. సో ఒక లంబకోణ త్రిభుజంలో కనిష్ట దూరముని కట్టాలంటే దాని కర్ణము కడితే సరిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దామా? చూడండి, ఇది సిమిలారిటీ అంటారు దీన్ని. ఎనాలజీ అనే టాపిక్ ప్రకారం మనం మాట్లాడుకుంటే మొదటి సెట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా రెండవ సెట్ ఉంటుంది. ఓకేనా? సో ఎనాలజీ అంటే సాదృశ్యత లేదా సారూప్యత. సారూప్యత అంటే ఈ రెండు ఏ ధర్మాన్ని పాటిస్తున్నాయో ఈ రెండు కూడా అదే ధర్మాన్ని పాటిస్తాయి. ఇప్పుడు సెల్సియస్ అండ్ కెల్విన్ అనేవి ఏంటంటే ఉష్ణోగ్రతకు ఉండే విభిన్న ప్రమాణాలు. టెంపరేచర్ని మనం కొలుస్తాం కదండి. కొంతమంది డిగ్రీస్లో కొలుస్తారు, కొంతమంది కెల్విన్లో కొలుస్తారు. సో ఒకటి సెల్సియస్ అయితే రెండవది కెల్విన్ అవ్వాలి. సో 0 degrees సెల్సియస్కి సమానమైన కెల్విన్ ఎంత అంటే 273 కెల్విన్లు. సో కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి బాగా గుర్తుంటుంది. ఓకేనా? సో సెంటీగ్రేడ్కి కెల్విన్లో మార్చాలంటే 273గా చెప్తాం. 0 degrees సెంటీగ్రేడ్ని 273 కెల్విన్గా చెప్తాం అన్నమాట. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ ఇంగ్లీష్ క్వశ్చన్కి వద్దాం. ఇంగ్లీష్ క్వశ్చన్కి కనుక వస్తే ఈ క్వశ్చన్ ఇడియోమ్స్ మీద ఇచ్చారు. ఏంటండి? ఇడియోమ్స్. ఇది SSC CVLలో లాస్ట్ టైం అడిగినటువంటి ఒక క్వశ్చన్. ఓకే, చూడండి. సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ వర్డ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం ఆర్ ఫ్రేజ్. ఓకేనా? ఇక్కడ ఒక జాతీయం ఇవ్వడం జరిగింది, దానికి సమాన అర్థం ఇచ్చే పదం ఇక్కడ ఏముంది అంటున్నారు. సో ఏ పదం ఇచ్చారండి? రోల్ అవుట్ అని అంటున్నారు. సో రోల్ అవుట్ అంటే ఏంటంటే టు స్టార్ట్ లేదా ప్రిపేర్ ఏ న్యూ ప్రొడక్ట్, టు బి అవైలబుల్. స్టార్ట్ అంటారు, మేక్ అంటారు. టు మేక్ ఏ న్యూ ప్రొడక్ట్ టు బి అవైలబుల్ ఆర్ టు స్టార్ట్ ఏ న్యూ ఐటమ్. ఏదైనా ఒక కొత్త దాన్ని మనం బయటికి ప్రవేశపెడుతున్నామంటే దాన్ని రోల్ అవుట్ అని అంటారు. అంటే మనకు బాగా అర్థమైంది ఏంటి? లాంచ్ అనమాట. అంటే మనం లాంచ్ చేస్తున్నామండి, నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తున్నాం, ఈ మొబైల్స్ లాంచ్ చేస్తున్నాం, ఈ బైక్ లాంచ్ చేస్తున్నాం, ఏదో అంటారు కదండి. సో లాంచ్ అనే దానికి చెప్పాలంటే రోల్డ్ అవుట్. ఓకేనా? ద ప్రోగ్రామ్ విల్ బి రోల్డ్ అవుట్ ఇన్ ద నెక్స్ట్ మంత్ అంటారు, లేదా ద న్యూ ప్రాజెక్ట్ విల్ బి రోల్డ్ అవుట్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఇయర్ అని అంటారు. అంటే రోల్డ్ అవుట్ అంటే లాంచ్ చేస్తున్నాము అనే మీనింగ్లో వాడతాము. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, ఇది టాప్ 5 క్వశ్చన్స్ సంబంధించినటువంటి పార్ట్ 6 బిట్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో కొంతమంది ఆన్లైన్ క్లాసెస్ కావాలని అడుగుతున్నారు. సో టెస్ట్ సిరీస్ కావాలని అడుగుతున్నారు. సో ఎక్కువ మంది స్ట్రెంత్ మనకు వస్తే 30 to 50 స్ట్రెంత్ అలా వస్తే మినిమం బ్యాచ్ ఆన్లైన్లో చేద్దాము. డైలీ 1 hour అయిన ఒక ఆన్లైన్ క్లాస్లో చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. అలాగే మనం యాప్ను కూడా లాంచ్ చేసి అందులో రికార్డెడ్ వీడియోస్ అండ్ టెస్ట్ సిరీస్ పెడదామనే థాట్లో ఉన్నాం. సో ఎవరికైనా సరే మీకు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ విషయాన్ని షేర్ చేయండి. సో ఏదైనా నాకు అడగాలని అనిపిస్తే కనుక కింద నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో
సో కాల్స్ లిఫ్ట్ చేయడానికి కుదరకపోవచ్చు, కానీ మీరు మెసేజ్ చేస్తే కనుక ఏదో ఒక టైంలో రిప్లై ఇస్తామండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని టాప్ 5 క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.